గుడ్ మార్నింగ్. నా పేరు దీపక్ అండి. ఇంతకుముందు 2, 3 వీడియోస్ చేశాను మామూలుగా పొలిటికల్ సంబంధించి. ఈ మధ్యకాలం ఆపేశాను చాలా మటుకు. అంటే ఇట్లు పెట్టి కొద్దిగా బిజీ. కానీ ఎందుకో ఈరోజు మార్నింగ్ నేను మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చిన్న ఇంటర్వ్యూ చూశాను. ఆయన విజయ్ సాధు అని ఆయన స్టూడియోకి వెళ్ళి ఈయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో చివరి వరకు చూస్తే ఆయన మేధావి ప్రొఫెసరు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, తెలంగాణ వాసి, కానీ తెలంగాణ రాజకీయాలు మాట్లాడ్డట. ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతానంటున్నాడు. ఏమి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాలా, ఉంటేనే మాట్లాడాలంటున్నాడు. ఓకే, మాట్లాడవచ్చు, దానికి తప్పులేదు. కానీ తెలంగాణ కోసం కూడా మాట్లాడారు కదా. ఎందుకంటే అక్కడ భయం. మరి ఇక్కడ భయం ఉండదు. చంద్రబాబు నాయుడు అంటే, ఆయన గవర్నమెంట్ అంటే ఇటువంటి వారికి ఏమన్నా మాట్లాడచ్చు. యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూస్ ఎందుకు అయ్యింది? యుద్ధం ఆపనంటున్నాడు. యుద్ధం ముగిస్తాను, మీరు మొదలుపెట్టారు, నేనే ముగిస్తాను అంటున్నాడు. ఓకే, ఆయన అన్నట్టు యుద్ధమే అనుకుంటే ఈ యుద్ధం ఎక్కడ మొదలైంది? అమిత్ షా పవన్ కళ్యాణ్ని, నాదెండ్ల మనోహర్ని పిలిచి ఆయన బెడ్రూమ్లో కూర్చోబెట్టి, మీరు జగన్ అరెస్ట్ చేయమని అడుగుతున్నారు కాబట్టి మీరు అరెస్ట్ చేయొద్దు, అటువంటివి మీరు పెట్టుకోవద్దు ఏమని. జగన్ మనకు మిత్రుడు, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ నింటివాడు కాబట్టి మన ఫ్యూచర్లో ఎప్పుడైనా జగన్తో మనకు అవసరం ఉంటుంది అన్నట్టు అమిత్ షా వీళ్ళిద్దరికి చెబితే వీళ్ళు వచ్చి వాళ్ళ మీటింగ్లో మాట్లాడుకుంటే ఆ మీటింగ్లో ఎవరో ఒక వ్యక్తి నాగేశ్వర గారు చెప్పారట. ఓకే కదా. అక్కడ టాపిక్ అంతా బీజేపీ, జనసేన అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఇందులో తెలుగుదేశంకి సంబంధం ఏముందండి అసలు? ఈయన ఇంటర్వ్యూ చూశాను. ఇంటర్వ్యూ మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఏడుపు. మీ మీద ప్రొఫెసర్ నాగేశ్వర మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు జనసేన వారు. 2, 3 పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ పెట్టారు. వాళ్ళని ఏమనలేకపోతున్నాడు. అమిత్ షా చెప్పాడని ఇతను అన్నాడు. బీజేపీ వాళ్ళు ఏమనట్లేదు. అసలు ఈ టాపిక్ కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, నారా లోకేష్ మాట్లాడలేదు, భువనేశ్వరి గారు మాట్లాడలేదు. వీళ్ళు ముగ్గురు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు ఇందులోని. మళ్ళీ న్యూట్రల్ పర్సన్ చెప్తా ఉన్నాడు. ఏమండి, అది న్యూట్రల్ పర్సన్ ఎలా పోతుంది? అది అసలు ఈ ఇష్యూలోని టీడీపీకి సంబంధం ఏముంది అసలు ఇందులోని? మీరు చేసింది రాంగ్ ప్రాపగండా. దాని మీద జనసేన వాళ్ళు మిమ్మల్ని హెచ్చరించారు, శృతిమెత్తగా హెచ్చరించారు. నాదెండ్ల మనోహర్ ఆయన ఎప్పుడు సాఫ్ట్గా ఉంటారు కాబట్టి ఆయన సాఫ్ట్గా మిమ్మల్ని హెచ్చరించారు. మీరంటే గౌరవం ఉంది, కానీ మీరు ఇలా మారిపోయారేంటని. అంటే అవును, ఒకప్పుడు మీ అంత గౌరవం ఉంది ప్రొఫెసర్గా, కానీ ఇప్పుడు గౌరవం మీరే కోల్పోయారు. మీ తాలూకా ప్రవర్తనతోనే, మీ తాలూకా వన్ సైడ్ తీసుకునే వెర్షన్తోనే. మీరు ఏమన్నా హేట్ చేయాలన్నా, ఏమన్నా ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా మీ మీద పోలీస్ క్యాంపులు ఇచ్చిన జనసేన మాట్లాడాలా? దాన్ని తీసి చంద్రబాబు నాయుడు మీదే ఏడిపో వీడియో మొత్తం. రెండోది, అసలు ఆ విలేకరు కూడా విజయ్ సాధు అట. ఆయన ఏమంటాడు, 10 టీవీలోని ఆయన జాబ్ చేసినప్పుడు ఈ సోయన్స్ ప్రొఫెసర్కి సమ్ ఫాలోవర్ ఉన్నాడట. నువ్వు విలేకరు అయినప్పుడు, నువ్వు ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అసలు? మీకు ఇచ్చిన సోర్స్ ఏంటి? ఏ సోర్స్తో మీరు అమిత్ షా అండ్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తాలూకా టాపిక్ మీరు బయట ఇంటర్వ్యూ చేశారు అని అది అడగాలి కదా. ఆ క్వశ్చన్ అడగట్లేదండి ఆ విలేకరు కూడా. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరని హైప్ చేయడమే. అసలు యుద్ధం అక్కడ మొదలైంది, ఆ టాపిక్ వదిలేశారు ఇంటర్వ్యూ మొత్తం. మీకు సోర్స్ ఎక్కడిది ఈ విధంగా చెప్పడానికి? అది అడగాలి విలేకరిగానా, అది అడగట్లేదు ఆడు కూడా. కాబట్టి నాగేశ్వరరావు గారు, ఇప్పటికన్నా మీరు యుద్ధం ముగిస్తాం అంటే యుద్ధం చేయండి. కాకపోతే చంద్రబాబు మంచితనం అయిపోయిందండి. మీలాంటి వాళ్ళందరికీ మీతోనే యుద్ధం చేయాలా? జగన్తో యుద్ధం చేయాలా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించాలా? ఆయన వయసు చూస్తే 70 దాటిపోయి ఉన్నాయి, ఇంకా ఆయన మీద పడి ఏడిపోయి. చెప్పండి. మాకు తెలుసు, యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ నివాసిగా మాకు తెలుసు ఏం జరుగుతుంది, ఎంత స్ట్రగుల్ అయ్యాం, మా పిల్లల భవిష్యత్తు ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 ఏళ్లలో అభివృద్ధి చెందితే మా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా వస్తాయి, రాబోయే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ రిపీట్ అయితే ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయిపోతుంది అని మేము ఆశలతో నమ్మకాలతో ఉంటే, మీరు ఎక్కడో ఉండి హైదరాబాద్లో ఉండి తెలంగాణ వాస్తవ్యులు అయ్యి మాట్లాడవచ్చు. మీరు అమెరికా కోసం మాట్లాడతారు, ఇరాన్ కోసం మాట్లాడతారు, పాకిస్తాన్ కోసం మాట్లాడతారు.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కోసం మాట్లాడతారు, కానీ తెలంగాణ రాజు కోసం మాట్లాడరు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడుతూ వచ్చి మీకు రాజ్యాంగం కలిపి ఒక్క అంటారు. అదే రాజ్యాంగం గురించి మీకు హక్కు ఉంది కదా తెలంగాణ కోసం మాట్లాడాలని, ఎందుకు మాట్లాడరు మీరు? ఎంత నేచాన్ని దిగజారిపోయాడంటే ఈరోజు. ఇప్పుడు కొత్తగా ఈయన ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈయన ఒక ఇది తీసుకున్నట్టున్నాడు, బీజేపీకి టీడీపీ గొడవ పెడదామని. 2014 ఎలక్షన్స్ కలిసి వెళ్ళిన తర్వాత విడిపోయారు. మనకి స్పెషల్ స్టాటస్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కొన్ని ఫండ్స్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు ప్యూర్ గవర్నమెంట్ వచ్చింది బీజేపీకి. ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి గవర్నమెంట్ రన్ చేసే అవసరం లేదు కాబట్టి వాళ్ళు మనం పట్టించుకోలేదు. అప్పుడు బయటకు వచ్చేసారు. ఈయన వచ్చినాక రాజకీయాలు కొన్ని విమర్శలు చేస్తారు. ఏం మరి మోడీ అనలేదా పోలవరం అంటే ఏటీఎం అని చంద్రబాబు నాయుడికి? మోడీని పొగుడుతున్నాడు. మోడీ భార్యని చంద్రబాబు నాయుడు అన్నాడు. పొలిటికల్గా ఏం అవసరం? ఓకే, మోడీ భార్యని చంద్రబాబు అన్నారు. ఏమన్నారు? సొంత భార్యని చూడలేదు, మనల్ని చూస్తారని. మరి ఇదే చంద్రబాబు నాయుడు భార్య కోసం ఇంత నీచంగా మాట్లాడారు అసెంబ్లీలోని. కనీసం మీరు ఒక ఖండన చేశారా? ఆయన భార్య కోసం ఎందుకండి? పవన్ కళ్యాణ్ భార్యల కోసం మాట్లాడారు కదా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగుల్లో. ఇప్పుడు మీకు ఖండం చేశారా? ఇప్పుడు 2014లో రాజకీయ విమర్శ చేస్తే దాన్ని ఇప్పుడు మీరు తీస్తున్నారు బయటికి. అంటే మీకు మీ ఉద్దేశం ఏంటి? ఆల్మోస్ట్ ఒకటి జనసేన పార్టీకి టీడీపీ గొడవ పెడదాం అనుకున్నారు. జగన్ విషయం అరెస్ట్ చేయొద్దన్నారు అమిత్ షాని. అది ఫెయిల్ అయింది, బుమ్రాంగ్ అయింది. మీరు సారీ చెప్పారు, ససబిషాలు లేకుండా మీరు క్షమాపణ చెప్పారు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తున్నారు మోడీ చంద్రబాబు. చదువుకున్నారండి, ఆ చదువుకి ఆ వయసుకి తగ్గట్టు ప్రవర్తించండి. థ్యాంక్ యూ.